బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఎవరు ఉన్నారో తెలుసా? భద్రకాళి పీఠాధీశ్వరి శ్రీ 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 సింధు మాతాజీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చాలా వీడియోస్లో మీరు భవిష్యవాణి, ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అన్నీ చెప్పారు. ఈరోజు నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా గురించి మీరు చెప్పండి అని. మీ గురించి నేను చెప్తే మీకు నా మీద నమ్మకం ఉంది కాబట్టి నేనేం చెప్పినా మీరు వింటారు, నిజమనే అనుకుంటారు. ఏదైనా జరిగినప్పుడు కోఇన్సిడెంట్స్ అని కూడా ఒక్కొక్కసారి అనిపించవచ్చు. ఈ ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు నేను ఒకటే సమాధానం చెప్తాను అనమాట. మన ఫ్యూచర్ ని తెలుసుకోవటానికి కొన్ని రకాల మంత్రాలు ఉంటాయి, అవి దీక్షగా ఇస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా భర్తకు చాలా కుతూహలంగా ఉండేది పూర్వజన్మ గురించి తెలుసుకోవాలని. నేను ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. ఆయన మంత్ర సాధన చేసి ఆయనకంటూ దృశ్యం కనిపించిన తర్వాత ఆ మనస్సు మీద పడే ముద్ర అనేది చాలా బలంగా ఉంటుంది. అది కొత్త పునాదికి కారణం అవుతుంది అన్నమాట. కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ తెలుసుకోవడానికి మంత్రదీక్ష అనేది ఇస్తాను. మీరు సాధన చేయండి, మీకు మీరుగా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ మీరు నన్నే కాదు ఎక్కడ వేయాల్సిన అవసరం లేదనమాట. మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే హక్కు ఎవరికీ లేదు. మనకంటూ ఉపాసనా బలం ఉన్నప్పుడు మీ తలరాతని మీరే రాసుకోవడం అంటారు. అంటే మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. అందుకే శక్తి అనేది ఎప్పుడు మనలో ఉండాలి, బయట కాదు అని చెప్తూ ఉంటాను. వెల్సెడ్ అమ్మా. అయితే మీ ఫ్యూచర్ ఆర్ మీ పాస్ట్ మీరు చూసారా? అందులోని కొన్ని మచ్చకలు ఏమైనా మాతో షేర్ చేసుకోగలుగుతారా? తప్పకుండా. నా ఫ్యూచర్ని నేను ప్రయత్నపూర్వకంగా చూడలేదు. అమ్మవారు ఎప్పుడు నాకు ఇండికేషన్స్ ఇస్తూ ఉండేది. రాత్రి సమయాల్లో ఎవరైనా ఇంకా మరుసటి రోజు వస్తున్నారు అంటే వాళ్ళకి ఏదైనా తీవ్రమైన ఇబ్బంది ఉన్నప్పుడు నాకు ముందు దర్శనం వచ్చేది ఆ రోజు రాత్రి. నాకే కాదు, నేనే కాదు ఇక్కడ ప్రత్యేకం, ఇలాంటి అనుభవాలు కొన్ని వేల మందికి వచ్చాయి. ఎందుకంటే చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు గుళ్ళో సేవ చేసేవాళ్ళు, పూజారులు, వేదం చదువుకున్న వాళ్ళు, పండితులు, ఉపాసనాపరులు, గాయత్రి దీక్షలో ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా తెలుస్తాయి. నాకే కాదు, ఇక్కడ నేనే కాదు ప్రత్యేకము, చాలా మందికి తెలుస్తాయి. అది అమ్మవారి అనుగ్రహము. అందరూ తెలుసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. నా ఫ్యూచర్ అనేది నేను నిర్మించబోయే ఆశ్రమం. నాకు రేపు ఆశ్రమం వస్తుంది అనగా ఈరోజు నాకు ముందే తెలిసింది. అదొక గొప్ప వరం లాంటిది. అది ఆశ్రమం ఎక్కడ ఏర్పాటు అవ్వబోతుంది, ఆశ్రమం ఎంత పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది, నేను వేద పాఠశాల ఫ్యూచర్లో నడిపించటము, నేను చేసే సేవా కార్యక్రమాలన్నీ నేను ముందే దర్శనాలు వచ్చాయి నాకు. కాబట్టి అదొక పెద్ద మిరాకిల్. నా భర్తకైతే ముందు రోజే వచ్చింది, ఆశ్రమం రేపు వస్తుందనగా ఇంకా ఈ రోజే దర్శనం వచ్చింది అనమాట. ఓకే, అదొక గొప్ప ఎక్స్పీరియన్స్ మాకు. ఇంకా పాస్ట్ లైఫ్లో జరిగినవి దేవత ఎలా చూపిస్తుందంటే, పాస్ట్ లైఫ్లో మనం ఏదైనా పూజ, యజ్ఞం, హోమం కానీ జపం కానీ చేసినప్పుడు అసలు మనకి ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఎవరి వల్ల మనం ఫెయిల్ అయ్యాము, ఆ మనిషి కరెక్టా కాదా, ఈ విషయం పాస్ట్ జరిగిపోయిందంతా అమ్మవారు చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుందంటే తప్పు ఎవరి వల్ల జరిగిందనే పాయింట్ చూపిస్తుంది ఖచ్చితంగా. దుర్గా మంత్రం చేసినప్పుడు ఎవరైనా అమ్మవారి సంకల్పం చెప్పుకొని ధూపదీప నైవేద్యాలు, పంచోపచార పూజ చేసి అమ్మవారు ముందు కూర్చొని సంకల్ప బలం అంటారు, గట్టిగా దేవతకు శరణాగతయ్యి నా విషయంలో అన్యాయం జరిగింది, ఎందుకు జరిగింది చూపించంటే ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది. ప్రకృతి కూడా చూపిస్తుంది. మనకి ఉండాల్సింది సంకల్పం గట్టిగా ఉండాలి, పూర్తి శరణాగతి, అమ్మ నువ్వే దిక్కు అనే పూర్తి శరణాగతి ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది చాలా మంది భక్తులు, మీరు కూడా వినే ఉంటారు, ఎన్ని పూజలు చేస్తాము, అన్ని వ్రతాలు, హోమాలు, నోములు అన్ని చేస్తామమ్మా, కానీ ఎప్పుడు మాకు ఏది మంచి జరగదు, అన్ని కష్టాలే, మా జీవితమే ఇంతనా, మాకు ఏదైనా దారి చూపించండి మీ దగ్గరికి వచ్చే భక్తులే కోకొల్లలు ఉండొచ్చు. అలా ఎందుకు జరుగుతుంది? మరి అలా ఎందుకు జరుగుతుందంటే, మనం భూమి మీద జన్మ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి కారణం ఉంటుంది. భూమి అనేది కర్మ భూమి అన్నమాట. పాపాలు ఎక్కువగా చేసిన వాళ్ళు నరకానికి, పుణ్యం ఎక్కువ చేసిన వాళ్ళు స్వర్గానికి, ఏదీ లేకుండా అంతో ఇంత పాపం పుణ్యం ఉన్న వాళ్ళు అనుభవించడానికి భూమి మీద అనేది జన్మ తీసుకోవడం జరుగుతుంది. భూమి మీద జన్మ అనేది మనిషి తీసుకున్నాడంటే ఉత్తమ గతులు పొందాలి, ఇక్కడ ఉన్న పాపమో పుణ్యమో నశించిపోయి అని అర్థం. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక కారణం అనేది ఉంది.
జన్మ తీసుకోవడానికి. అదే వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. అనుభవించే క్రమంలో కష్టాలు రావచ్చు. అలాంటప్పుడు ఉపాసనలు, దేవత దీక్ష అనేది చేయడం చాలా ఉత్తమము. కరెక్ట్గా కర్మ తీరిన రోజు, కర్మఫలం ఇంకా అయిపోయింది, పుణ్యఫలం అయిపోయింది, లేకుంటే పామఫలం అయిపోయింది అనే రోజు దేవత అనేది సక్రమంగా సరైన మార్గం అనేది చూపిస్తుంది, తన మంచి మార్గంలో పెడుతుంది. ఇన్ని రోజులు చేస్తున్నా కూడా మాకు మంచి జరగట్లేదంటే పూర్వజన్మ కర్మ ఫలాలు అవి చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళు అనుభవించాల్సినవి. కానీ సరైన సమయంలో దేవత మనకి సరిగ్గా దారి చూపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సరైన సమయంలో ద్రౌపది దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు జుట్టుబట్టి ఈడ్చుకెళ్ళేటప్పుడే రావచ్చు కదా శ్రీకృష్ణ పరమాత్మ, లాస్ట్లో ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? ఆ ద్రౌపదిని అలా తీసుకెళ్ళి అవమానిస్తున్నప్పుడు లాస్ట్లో ఇంకా వివస్త్ర అయిపోతాను అని చాలాసేపు గట్టిగా చీర పట్టుకొని ట్రై చేసింది. అంటే తనని తాను కాపాడుకోవటానికి చీర గట్టిగా పట్టుకుందన్నమాట. ఎప్పుడైతే తన చీరను వదిలేసి గోవిందా అన్నదో ద్రౌపది, అప్పుడు పూర్తి శరణాగతి. ఇంక నేను సర్వం నీ కాళ్ళు పట్టేసుకున్నాను, ఇంక నాకు నువ్వే దిక్కు, నాకు ఇంకెవ్వరు లేదన్నప్పుడు వస్తాడు గోవిందుడు. అవునా? అంటే పూర్తిగా నువ్వే దిక్కు అన్నప్పుడు వచ్చాడు గోవిందుడు. మొదటే రావచ్చు కదా. ఆ శరణాగతి ఉండాలి మనుషులకి. అది వచ్చినప్పుడు దైవం ఖచ్చితంగా సహాయం చేస్తుంది. మానవ ప్రయత్నం మనం చేస్తున్నంతసేపు సరే ప్రయత్నం చెయ్యి అంటే, మానవ ప్రయత్నం ఇక్కడ చేయొద్దని నేను చెప్పలేదు. పూర్తిగా మన ప్రయత్నం మనం చేసి పూర్తి శరణాగతి పొందాలి. ద్రౌపదికి ఎప్పుడైతే పూర్తి శరణాగతి గోవిందుడి మీద వచ్చిందో అప్పుడు వచ్చాడు ఆయన. అది ఉండాలి దేవతల పట్ల మనుషులకి. రైట్. సో చాలా మంది భక్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదమ్మా, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ తెలుసుకోవడానికి. అలాంటి వాళ్ళకి పెక్యులర్ వాళ్ళు, నిజంగా వాళ్ళ లైఫ్ లో మిరాకిల్ జరిగిన వాళ్ళు, లేదంటే ఆపోజిట్ జరిగిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా? వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలా మంది కాంటాక్ట్ అవుతున్నప్పుడు మాక్సిమం నన్ను ఈ మధ్య కాంటాక్ట్ అవుతున్న వాళ్ళు కిడ్స్ గురించి, మొబైల్స్ కి ఎక్కువ అడక్ట్ అవుతున్నారు, మా మాట వినట్లేదు. ఇప్పుడు ఎక్కువగా ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ పెరిగిపోవటం వల్ల తల్లిదండ్రులకి పిల్లలకి చిన్న చిన్న ప్రతి 10 ఇంట్లలో ఒక ఆటిస్టిక్ కిడ్ ఉంటారు ఆఫ్టర్ కరోనా అని చెప్తున్నారు ఇప్పుడు రీసెంట్ సర్వేల ప్రకారం. అలా అయిపోయింది కిడ్స్ పరిస్థితి. మన యువత ఎందుకు నిర్వీర్యం అయిపోతుందంటే, ఇంతకు ముందు మన ఫ్యామిలీలు కంబైనింగ్ ఫ్యామిలీలు ఉండేవి. మనం పెద్దవాళ్ళకి భయపడే వాళ్ళం. ఫస్ట్ అమ్మాయిలు బయట రావాలన్నా భయపడే వాళ్ళం. అంటే మనకి ఎమోషన్ వచ్చినా, ఏ బాధ వచ్చినా మన అమ్మమ్మో నానమ్మో చెప్పుకున్న మదర్తో ఫాదర్తో చెప్పుకోలేనప్పుడు ఫ్రెండ్స్, పెద్దమ్మ పిల్లలు, పిన్నమ్మ పిల్లలు ఉండేవాళ్ళు, మాట్లాడి డిస్కస్ చేసి కూల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు సపరేట్ రూమ్స్ అయిపోయాయి, ఎవరికి వారికి ఇండివిజువల్ మొబైల్స్ అయిపోయాయి, వర్చువల్ వరల్డ్కి అలవాటు పడిపోయి ఆ రేడియేషన్ ప్రభావం ఎక్కువగా మైండ్ మీద ఉండటం వల్ల వర్చువల్ వరల్డ్లో ఉన్న ఫ్రెండ్షిప్స్, లవ్ అనేది ఎంతవరకు ఉంటుంది? కాబట్టి పిల్లలు అదే నిజమైన జీవితం అనుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఏదైనా అయినప్పుడు మెసేజెస్ రిప్ అని పెట్టి అలా వదిలేస్తారు. అలాంటి ఫ్రెండ్షిప్స్ కానీ, అలాంటి వర్చువల్ వరల్డ్ మానవ జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆత్మహత్యల వైపు దారితీస్తుంది. కనీసం మనం ఏదైనా నిజం చెప్పుకోవాలి, మన బాధ చెప్పుకోవాలంటే కూడా అక్కడ సరైన రిలేషన్షిప్ ఒక్కటి కూడా ఉండదు. ఈ విధంగా ఈ గ్లోబలైజేషన్ వల్ల, మొబైల్స్ రేడియేషన్ వల్ల ఈ డిస్టెన్స్ అనేది పెరిగిపోయి సూసైడ్స్ ఎక్కువ చేసుకుంటున్నారు. లేదా లోన్లీనెస్ పడిపోయి సూసైడ్స్ చేసుకోవటం, ఆల్కహాల్కి, డ్రగ్స్కి అడక్ట్ అవ్వటం, ఇలాంటివి చేస్తున్నారు. వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న అహం, ఈగోస్ వల్ల తల్లి చెప్పినా వినరు, తండ్రి చెప్పినా వినరు. ఎందుకంటే అలా ఉంది పరిస్థితులు ఇప్పుడు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అందుకే నేను చెప్తాను, ఎప్పుడు ఇంట్లో ఒక శక్తి ప్రతిష్ఠ అనేది ఉండాలి. ఏదైనా యంత్రం కానీ, విగ్రహం కానీ ఉండాలి. పిల్లలతో పూజ అనేది అలవాటు చేయించాలి. గుడి చుట్టడము, మామూలుగా కాస్మిక్ పవర్ కేంద్రాలు, మన టెంపుల్స్, గుడి చుట్టినప్పుడు వెంటనే సాంత్వన, మనసులో చల్లగా ఉంటుంది, మనసు సంతోషంగా ఉంటుంది, ఆత్మ శాంతిగా ఉంటుంది. ఆ మెంటల్ పీస్ని ఎక్కడ ఫీల్ అవుతున్నారు? కనీసం ఒక నామజపము, అష్టాక్షరి, ద్వాదశాక్షరి కావచ్చు, పంచాక్షరి కావచ్చు, పిల్లలకు అలవాటు చేయాలి. కనీసం బాడీలో ఉన్న నెగిటివ్ హీల్ అవుతుంది నామజపాలైనా కానీ. ఒక మంత్రం అలాంటి పిల్లల కోసం ఒక మంచి మంత్రం అంటే హనుమాన్ చాలీసా చేయాలి. ఓకే, పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పించడం వల్ల వాళ్ళు భూత ప్రేత పిశాచాల నుంచి రక్షణ ఉంటుంది, స్ట్రెంగ్త్, ధైర్యం ఉంటుంది అనమాట. హనుమంతుడు ధైర్యాన్ని ఇస్తాడు. మంచిగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఒక సైన్యాన్ని అంటే ఒక
టీంని నడిపించగల క్వాలిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి దివ్యశక్తి అనేది అవసరం. అందుకే నేను ఎప్పుడు మొబైల్స్ పక్కన పెట్టి పిల్లలకి ఒక 10 to 15 minutes మెడిటేషన్ కానీ, యోగా కానీ, లేదంటే మంత్రపఠనం కానీ, ఎక్కువ యోగా మెడిటేషన్స్ కంటే కూడా నేను మంత్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాను. ఎందుకంటే యూనివర్సల్లో ఉండే ఆ బీజాక్షరాల పవర్ వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు అవుతాయి. నేను రీసెంట్గా ఒక 5th 6th క్లాస్ అబ్బాయికి మంత్రదీక్ష ఇచ్చాను. మంత్రదీక్ష ఇచ్చినప్పుడు అతను ప్రత్యక్షంగా కాళీ దర్శనాన్ని పొందాడనమాట. ప్రత్యక్షంగా లైవ్ లో కాళీని చూడగలిగాడు ఆ అబ్బాయి. ఒక 6th క్లాస్ అబ్బాయి. అదే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే కాళీ దర్శనం ఇచ్చినప్పుడు ఆ అబ్బాయి అలా నిలబడటం, ఆ ఎక్స్పీరియన్స్ నాకు మళ్ళీ చెప్పడం, నేను చాలా వండర్ అయ్యాను. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏంటి స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ బాగుంది, దేవత మీద నమ్మకం ఉంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మంత్రం చదువుకుంటాడంట. అదే కదా మనిషికి కావాల్సింది. ఒక పవర్ నడిపిస్తుంది. వాస్తవం ఏదో తెలియాలి. రైట్. చిన్నపిల్లలకి ఈ భగవద్గీత కానీ అప్పుడప్పుడు బోధించడం వల్ల, భగవద్గీతకు సంబంధించింది, రామాయణం సంబంధించిన చిన్న చిన్న యానిమేషన్స్ చూపించడం అలవాటు చేయటం వల్ల మదర్స్ ఇంట్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి. రాముడి గురించి, కృష్ణుడి గురించి, వాళ్ళు ఎలా పోరాటం చేశారు, అవన్నీ అప్పుడప్పుడు చెప్తూ నేర్పిస్తూ ఉండాలి. మంత్రశక్తి అనేది ఉంటే నామజపాలు చేసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఈ మంత్రాలు అప్పుడప్పుడు పిల్లలు చేసుకోవటం వల్ల వాళ్ళలో కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుంది. నెగిటివ్ మొత్తం హీల్ అయిపోయి మెంటల్ స్ట్రెంగ్త్ వచ్చి ఫస్ట్ సూసైడ్స్ చేసుకోరు, రాంగ్ డెసిషన్స్ తీసుకోరు. సమస్యలు వచ్చినప్పుడు స్ట్రెంగ్త్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. నేను ముందు తరాలకి మంచి వివేకానందాలు ఇవ్వగలుగుతాం. ఆయన రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు, గొప్ప కాళీ భక్తుడి యొక్క శిష్యుడు స్వామి వివేకానంద. ఈరోజు ఎంతో మంది అన్ని కంట్రీస్లో ఉన్న యువతకి ఈరోజు కూడా ఆయన బుక్ మార్గదర్శకత్వం చూపించగలుగుతుందంటే కాళీ శక్తి అది. కాబట్టి కాళీయే కృష్ణుడు, కృష్ణుడే కాళీ. ధర్మదేవత అమ్మవారు చాలా మంది ఉగ్రదేవతగా వర్ణించేస్తారు, కానీ కాళీ యొక్క పురుష రూపమే కృష్ణుడు. సూపర్. కృష్ణుడే కాళీ. చాలా సంతోషం. నమస్కారం.